సో హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది మూవీ వచ్చి డే 19 అనేది గడుస్తుంది అనమాట. ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మ్యాక్సిమం మారిపోయే అవకాశం ఉంది. ఓకేనా? సో చూసుకున్నట్లయితే టోటల్గా ఫాస్ట్గా చెప్పేస్తాను అనమాట. ఎవరైనా సరే కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి భయ్యా. ఎందుకంటే నేను పెద్ది సిరీస్ అనేటివి ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను భయ్యా. సో ప్లీజ్ దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. ఫస్ట్ మన పెద్ది మూవీ వచ్చి 19 days అనేది గడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి 50 లక్షలు అయితే సంపాదించిందండి ఇండియన్ గ్రాస్లో. దాంట్లో జిఎస్టీ పోగా సో 25 లక్షలు అయితే ఇండియన్ నెట్లో ఉందన్నమాట ప్రస్తుతానికి. ఓకేనా? సో ఇది అన్ని లాంగ్వేజ్లకి సంబంధించండి. ఓకేనా? అన్ని లాంగ్వేజ్లకి సంబంధించింది అనమాట. సో డే 19. సో అందులో ఇది మారిపోయే అవకాశం ఉంది ఈ వీడియో అప్లోడ్ చేయగానే. సో చూసుకున్నట్లయితే టోటల్గా మొత్తంగా చూసుకున్నట్లయితే 232 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. 22 లక్షలు. ఓకేనా? సో ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 295 కోట్లు అయితే ఉందన్నమాట టోటల్గా మొత్తంగా చూసుకున్నట్లయితే. సో అన్ని డేస్కి సంబంధించి. ఇక ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 55 లక్షలు అయితే ఉంది నార్మల్గా. ఓకేనా? సో దాంట్లో నెట్ కలెక్షన్ పోతే, ఓవర్సీస్ నెట్ కలెక్షన్ పోతే మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 45 కోట్లు అయితే వస్తుంది ఓవర్సీస్ నెట్ కలెక్షన్. అది థియేటర్ ఓనర్ దగ్గరకు వస్తుంది అనమాట. సో చూసుకున్నట్లయితే దీని థియేట్రికల్ రైట్స్ వచ్చి 225 కోట్లు జరిగిందని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. సో దీని థియేట్రికల్ రైట్స్ వచ్చే 225 కోట్లు అంటే మ్యాక్సిమం నాకు తెలిసి బ్రేక్ ఈవెన్ ఎప్పుడూ అయిపోయింది. అక్కడక్కడ షేర్లు అనేటివి వచ్చి ఉంటాయి మ్యాక్సిమం నాకు తెలిసి. సో అది ఈ లెక్కన వస్తుంది అనమాట ఈ యొక్క మూవీ అనేది. డేస్ అనేటివి ఇంకా ఉంది కాబట్టి సో ఈ యొక్క పెద్ది మూవీ అనేది ఎక్కువ గ్రాస్ని సంపాదించే అవకాశం ఉంది కంపల్సరీ. ఎందుకంటే ఈ యొక్క 15 daysకే ఓన్లీ 400 కోట్లు వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు బాబు. అసలు నాకు అర్థమే కావట్లేదు. అసలు నాకు తెలిసి మనశంకర్ వరప్రసాద్ కూడా అంత కలెక్షన్ చేయలేదు. మ్యాక్సిమం వీళ్ళు ఒకవేళ అఫీషియల్ పోస్టర్ వదలాలన్నా కానీ 450-430 కోట్లు అయితే మ్యాక్సిమం వసూలు చేసిందని చెప్పి ఈ రేంజ్లోనే వదులుతారనమాట మ్యాక్సిమం. సో 500 కోట్లు అనేది ఇంపాసిబుల్ అండి. డేస్ అనేది గడిస్తే ఒకవేళ కొట్టే అవకాశం ఉంది కన్ఫర్మ్ ఖచ్చితంగా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఎక్కువగా ఓకేనా. సో డే బై డే అనేది నేను చెప్పుకుంటూ వెళ్తాను అనమాట. ఫస్ట్ డే ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది వచ్చి నార్మల్గా 21,83 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. ఓకేనా? జిఎస్టీ పోతే, గవర్నమెంట్కి కొంత పోతే, జిఎస్టీ పోతే సో అది నార్మల్గా వచ్చి ఇండియన్ నెట్ కలెక్షన్లో 18,50 లక్షలు అయితే వచ్చింది. అది థియేటర్ ఓనర్ దగ్గరకు వస్తుంది. నేను ఒకటే చెప్తా, బాగా వినండి. ఎప్పుడైతే ఓవర్సీస్ నెట్ ఇండియన్ నెట్ అని అన్నాడంటే అది బ్రహ్మరాత, ఎవడు మార్చడు. అది థియేటర్ ఓనర్ దగ్గరకు వస్తుంది అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? దాన్ని ఎవడు మార్చలేడు, వేరే వాడి దగ్గరికి వెళ్దానమాట. ఓకే? అది ఇంకా థియేటర్ ఓనరు డిస్ట్రిబ్యూటర్ కొంచెం తీసుకొని ప్రొడ్యూసర్ చేతికి కొంచెం ఇస్తాడనమాట. అది అందరికి తెలిసిందే నార్మల్. సో ఫస్ట్ డే చూసుకున్నట్లయితే 60,66 లక్షలు అయితే వచ్చిందనమాట ఇండియన్ గ్రాస్లో. జిఎస్టీ పోతే 51 కోట్లు అయితే వచ్చిందనమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. సో 32 కోట్లు డే 2 చూసుకున్నట్లయితే. ఓకేనా? సో ఇది ఇండియన్ గ్రాస్. జిఎస్టీ పోయిన తర్వాత ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 26,90 లక్షలు అయితే ఉందన్నమాట నార్మల్గా. సో డే 3 చూసుకున్నట్లయితే 34,88 లక్షలు అయితే ఉందన్నమాట. ఓకేనా? ఇండియన్ గ్రాస్లో. సో జిఎస్టీ పోతే ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 29,10 లక్షలు అయితే ఉందన్నమాట. సో 38,25 లక్షలు అయితే ఉంది. సో డే 4లో ఇండియన్ గ్రాస్లో. అది జిఎస్టీ పోయిన తర్వాత ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 32,15 లక్షలు అయితే ఉందన్నమాట. డే 5 చూసుకున్నట్లయితే 14,66 లక్షలు ఇండియన్ గ్రాస్లో. సో జిఎస్టీ పోయిన తర్వాత ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 12,35 లక్షలు అనమాట. సో డే 6 చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్లో 11,37 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో అదే జిఎస్టీ పోయిన తర్వాత ఇండియన్ నెట్ కలెక్షన్లో 9,70 లక్షలు అయితే ఉందన్నమాట. సో డే 7 చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్లో వచ్చి 8,89 లక్షలు అయితే ఉందన్నమాట నార్మల్గా. సో జిఎస్టీ పోయిన తర్వాత ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 7,55 లక్షలు అయితే ఉందన్నమాట నార్మల్గా చూసుకున్నట్లయితే. సో డే 8 చూసుకున్నట్లయితే 7,42 లక్షలు అయితే ఉంది డే 8. అది ఇండియన్ గ్రాస్. జిఎస్టీ పోయిన తర్వాత ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 6,33 లక్షలు అయితే ఉందన్నమాట. సో డే 9 చూసుకున్నట్లయితే 6,03 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. జిఎస్టీ పోగా ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 5,15 లక్షలు అయితే ఉందన్నమాట. సో డే 10 చూసుకున్నట్లయితే 9,56 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 8,10 లక్షలు అయితే ఉందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్ అది నార్మల్గా. సో 11వ రోజు చూసుకున్నట్లయితే 10,70 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. అదే జిఎస్టీ పోయిన తర్వాత ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 9,20 లక్షలు అయితే ఉందన్నమాట. 12వ రోజు చూసుకున్నట్లయితే 4,73 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో.
సో అది జిఎస్టీ పోయిన తర్వాత ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 4,10,00,000 అయితే ఉందన్నమాట. డే 13th అంటే 13వ రోజు చూసుకున్నట్లయితే 3,97,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 3,45,00,000 అయితే ఉందన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే 14వ రోజు 282 కోట్లు అయితే సారీ అండి, ఫాస్ట్గా చెప్పడం వల్ల ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. ఇక్కడే. సో మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేనైతే కట్ చేయింది దీన్ని. మీకు అర్థం అవ్వాలి, నేను చెప్పే విధానం మీకు అర్థం అవ్వాలి, నా బాధ ఏందని చెప్పి మీకు అర్థం అవ్వాలన్నమాట. సో అది ఇక 14వ రోజు చూసుకున్నట్లయితే 2,82,00,000 అయితే ఉంది. ఓకేనా. సో ఇండియన్ గ్రాస్ అది. ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 2,45,00,000 అయితే ఉందన్నమాట. 14వ రోజు ఇండియన్ నెట్ కలెక్షన్. 15వ రోజు చూసుకున్నట్లయితే 2,30,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే మొత్తంగా 2 కోట్లు అయితే ఉందన్నమాట. ఓకే. 15వ రోజు. 16వ రోజు చూసుకున్నట్లయితే 1,71,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 1,50,00,000 అయితే ఉందన్నమాట నార్మల్గా ఇండియన్ నెట్. సో 17వ రోజు చూసుకున్నట్లయితే 2,25,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. జిఎస్టీ పోగా 1,95,00,000 అయితే వచ్చిందనమాట. ఓకేనా. 18వ రోజు చూసుకున్నట్లయితే 3,10,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో జిఎస్టీ పోగా. సో 2,82,00,000 అయితే ఉందన్నమాట. ఓకే, అర్థమైందా? ఈ 18 రోజుల కలెక్షన్ అనేది క్లారిటీగా ఇండియన్ నెట్ కలెక్షన్ మొత్తం చెప్పేశాను అనమాట. ఓవర్సీస్ నుంచి కూడా చెప్పేశాను అనమాట. సో మొత్తంగా ఈ యొక్క డే 19 అనేది అన్ని లాంగ్వేజ్లకు సంబంధించి 25 లక్షలు ఇండియన్ నెట్ కలెక్షన్ అనేది సంపాదించింది. టోటల్గా మొత్తంగా ఇండియన్ గ్రాస్లో ఇప్పుడు 50 లక్షలు అయితే ఉందన్నమాట. కోటి కూడా దాటలేదు అనమాట. సో వీళ్ళు ప్రతి పోస్టర్లో సౌత్ ఇండియాస్ #1 మూవీ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట. సో 2026లో ఓన్లీ ఈ సంవత్సరంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మన ఏపీ టు తెలంగాణ ఈ యొక్క రాష్ట్రాలని సౌత్ అంటారండి. సో ఈ సైడ్ వచ్చి 2026లో పెద్ది మూవీ హైయెస్ట్ గ్రాస్ అనేది సంపాదించింది. దానికి అర్థం అదే. చాలా మంది సౌత్ ఇండియా అంటే కూడా చాలా మందికి తెలియదండి. ఇండియా మొత్తంగా అనుకుంటారనమాట వాళ్ళు. అందుకని నేను వివరణగా చెప్తున్నాను అనమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియా వైజ్గా చూసుకుందాం. 2026లో దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అయితే ఉంది. 1,800 కోట్లకు పైగా వసూలు అయితే చేసింది. ఓకేనా. సో అది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో 2026లో ది సూపర్ మ్యారియో గెలాక్సీ అని చెప్పి ఒక మూవీ ఉంది. అది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. టోటల్గా జీవితకాలం చూసుకున్నట్లయితే అవతార్ పార్ట్ 1 అయితే ఉంది. 25,100 కోట్లు అయితే సంపాదించింది. అది నెక్స్ట్ లెవెల్. దాన్ని ఎవడూ మార్చలేడు. అది కూడా బ్రహ్మరాత లాంటిదేమో. ఆ యొక్క బ్రహ్మరాతని ఎవడు మారుస్తాడో, ఏ మూవీ వస్తుందో, ఏ మూవీ రాస్తుందో అనేది చూడాలన్నమాట. సో అదొకటి ఉంది. ఇక ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే దంగల్ మూవీ ఉందన్నమాట. మన సౌత్లో చూసుకున్నట్లయితే బాహుబలి ఉందన్నమాట. ఇదండి కలెక్షన్ అనేది. టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 232 కోట్లు అండి. 234 కోట్లు కదా, 232 కోట్లు అంతేనండి. నేను క్లోజ్ చేసేసాను, ఇంతకుముందే చెప్పేశానండి. కలెక్షన్ అనేది ఇదనమాట. చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి 53 కోట్లు అయితే ఉందన్నమాట. మొత్తం కలిపి వీళ్ళు ఒక అఫీషియల్ పోస్ట్ వదులుతారు. అది వదిలేదాకా మనం వేచి చూడాల్సింది. ఓకేనా. సో ఇదండి కలెక్షన్ అనేది. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే నన్ను అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.